వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో జోష్. అందరూ బాగున్నారండి? సో ఈరోజు మాకు 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఫస్ట్ చర్చ్కి వెళ్తున్నాము. ఇప్పుడు చర్చ్ అయిపోయిన తర్వాత చెల్లి వాళ్ళ బాబుది అన్నం ముట్టేస్తున్నారు. సో అక్కడికి వెళ్తాము. సో ఈ 2 కవర్ చేసుకున్న తర్వాత నైట్ ఏమో బుర్జ్ ఖలీఫా దగ్గరికి. See you there. బట్ ఈ 2 నేను వ్లాగ్ కింద చేద్దామని ఐఎమ్ రికార్డింగ్. సో ఇప్పుడైతే చర్చ్కి వెళ్తున్నామండి. ఇది మా వీకెండ్ వ్లాగ్ అండి. సో వీకెండ్లో మేము ఏమేమి చేసామో మొత్తం ఒక వ్లాగ్ కింద నేను చేసి పోస్ట్ చేస్తున్నాను. ఎండ్ వరకు చూడండి, చాలా చాలా బాగుంటుంది. సో ఫ్యామిలీ అంతా కలిపి ఫస్ట్ అయితే చర్చ్కి వెళ్తున్నాను. సో చర్చ్లో లాస్ట్ వరకు మొత్తం అయిపోయే వరకు ఉండటానికి లేదు. బికాజ్ చెల్లెలది చిన్న ఫంక్షన్ కూడా ఉంది కాబట్టి అక్కడ లేట్ అయిపోతుందని లాస్ట్లో ఇంక వెళ్ళిపోయాము. చిన్నగా సెలబ్రేట్ చేస్తున్నారు. యాక్చువల్గా అందరికీ సాటర్డే సెలవు ఉండదు కదండి, కొంతమందికే ఉంటుంది. సో కుదిరిన వాళ్ళు అందరూ వచ్చారు. చాలామందికి కుదరలేదు, చాలామంది రాలేదు. సో అన్నం ముట్టించడం ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. సో మేము ఎలా అంటే ప్రేయర్ పెట్టించుకొని ప్రేయర్లో సాంగ్స్ పాడి ప్రేయర్ ఉంటుంది. తర్వాత పాస్టర్ అంకుల్ మెసేజ్ ఇస్తారు, తర్వాత ప్రేయర్ చేస్తారు. ఫస్ట్ టైం ఫుడ్ పెడతారు కాబట్టి. ఇదైతే సూపర్ క్యూట్ సీన్ అండి. నైతేనే షీనాని కొంచెం బుగ్గలు పట్టుకుని గిల్లి సతాయిస్తున్నాడు. నాకు క్యూట్గా అనిపించి ఇలా క్లిక్ చేశాను. ఇప్పుడు అన్నం ముట్టించడానికని ఒక్కొక్కరు ఒక్కొక్కలా పెడతారు. సో బుక్, బైబిల్, వెండి, బంగారం, డబ్బులు, పెన్ను, నైఫ్ పెట్టారు. సో ఫస్ట్ అయితే బైబిల్ పట్టుకున్నాడు. బైబిల్ పట్టుకుని అందరూ ఫుల్ హ్యాపీ అయ్యారు. వాడు ఇంకా పాకట్లేదు, కొంచెం సపోర్ట్ ఇస్తుంటే కొంచెం ముందుకెళ్తున్నాడు. తర్వాత ఏం పట్టుకున్నాడో చూడండి, భలే అనిపించింది. అసలు భలే క్యూట్గా. అది మొన్న పుట్టినట్టు అనిపించింది. అప్పుడే 6 months వచ్చేసినాయి. వెండిని పట్టుకుని బంగారం లాగాడు. అదైతే నాకు భలే అనిపించింది. వెండి మీద ఇలా చేసి బంగారం లాగాడు. సో బైబిల్, వెండి, బంగారం భలే అంటే అందరికీ హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఫస్ట్ పాస్టర్ అంకుల్ కొంచెం ప్రేయర్ చేసి కొంచెం ఫస్ట్ ముద్ద తినిపించారు. తర్వాత ఇంకా మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి మొత్తం అందరూ పెట్టారు. సో నేను టోనీ కూడా ఇద్దరం కలిపి పెట్టాము. సో అలా అండి ఫ్యామిలీ అంతా గ్యాదర్ అయ్యి అలాగ మేము చిన్న ఫంక్షన్ లాగే అంటే ఇంట్లోనే అలాగా. తర్వాత ఆ రోజు సేమ్ రోజు లియా బర్త్డే. సో లియా బర్త్డే కాబట్టి సో అందరూ ఫ్యామిలీ అంతా ఉన్నారు కాబట్టి చిన్న బర్త్డే సెలబ్రేషన్స్ కింద అయ్యింది. సో పిల్లలందరూ ఎక్సైట్ అవుతారు కదండి కేక్ కటింగ్ అంటే. సో లియా బర్త్డే ఇంకా అందరూ పిల్లలందరూ ఫుల్ ఎక్సైట్ అయ్యి హ్యాపీగా ఫీల్ అయ్యారు. తినే బర్త్డే గర్ల్. పిల్లలందరికీ సూపర్ ఫన్ అండి. సో కేక్ కటింగ్ అనేసరికి వాళ్ళే కదా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది పిల్లలందరూ. సో అందరు కలిపి చేయి పట్టుకుని కట్ చేయించి వాళ్ళు తిన్నారు. అండ్ నేను కూడా అలా ఫీడ్ చేశాను హ్యాపీ బర్త్డే అని చెప్పి. అయిపోయిన తర్వాత లంచ్ చేసామండి. లంచ్కి పులావ్, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, సాంబార్, పెరుగు చట్నీ. సో ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ దుబాయ్ ఫౌంటైన్ కానీ వచ్చామండి. పనగట్టుకుని ఫౌంటైన్ కోసమే ఎందుకు వచ్చామంటే 5 months తర్వాత రీఓపెన్ చేశారండి. రెనోవేషన్ కోసమని మొత్తం క్లోజ్ చేసేసారు. సో ఫౌంటైన్ కోసమని పనగట్టుకుని వచ్చాము. దుబాయ్ మాల్కి వెళ్ళాం కానీ ఎక్కడ ఏమీ తిరగలేదు. జస్ట్ ఎంట్రన్స్లోనే ఐస్ స్కేటింగ్ ఉంది కాబట్టి జస్ట్ అది చూసేసి అక్కడ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ దిగేసి ఫౌంటైన్ దగ్గరికి వెళ్ళిపోయాము. అండ్ బుర్జ్ ఖలీఫా గురించి తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు, అందరికీ తెలుసు. అది ఈ బుర్జ్ ఖలీఫా టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ ద వరల్డ్ కాబట్టి
ఫౌంటైన్ షోస్ చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఆఫ్టర్నూన్స్ మాత్రం డైలీ 2 షోస్ ఉంటాయి. లైక్ 1 పిఎంకి 1:30 పిఎంకి సాటర్డే నుంచి థర్స్డే వరకు. అండ్ ఫ్రైడేస్ మాత్రం 2 పిఎంకి ఒక షో ఉంటుంది, 2:30 పిఎంకి ఒక షో ఉంటుంది. ఈవినింగ్స్ మాత్రం 6 నుంచి 11 పిఎం వరకు ఉంటుంది. ప్రతి హాఫ్ అన్ అవర్కి షో వేస్తూనే ఉంటారండి. చాలా చాలా బాగుంటుంది. బుర్జ్ ఖలీఫా ఇది టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ ద వరల్డ్, అందరికీ తెలిసిందే. సో ఇక్కడికి రావడం మాకు ఎన్నిసార్లు వచ్చినా కానీ లైక్ చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో చాలా క్రౌడ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము. యాక్చువల్గా మేము ఎంటర్ అవ్వగానే చాలా క్రౌడ్ ఉంది, అప్పుడే షో జరుగుతుంది. సో ఆ షో అవగానే చాలామంది వెళ్ళిపోయారు కాబట్టి ఫ్రీగా అయిపోయింది. అండ్ దీనికోసం షో కోసం చెప్పాలంటే డిఫరెంట్ సాంగ్స్ వేస్తారండి. అండ్ అది డ్యాన్స్ కూడా, అంటే వాటరు ఆ ఫౌంటైన్ డ్యాన్స్ కూడా సేమ్ ఆ సాంగ్ బట్టే ఉంటుంది. సో ఆల్వేస్ చాలా ఇష్టం. మీరు కూడా చూడండి.
2 సాంగ్స్ వేశారండి. ఒకటి అరబిక్ అండ్ ఇంకొకటి బేబీ షార్క్‌ది. సో, ఈయన వెనకాల కూర్చొని మొత్తం ఆ వ్యూ అంతా ఇలా క్యాప్చర్ చేశారు. చాలా చాలా బాగా అనిపించింది. వ్యూ అయితే సూపర్ ఉంది. సూపర్ ఎంజాయ్ చేసామండి. చాలా చాలా హ్యాపీ అనిపించింది. పిల్లలు కూడా సూపర్ ఎంజాయ్ చేశారు. అండ్ లాస్ట్‌లో ఆ సాంగ్ మాత్రం టానీ చిన్నప్పుడు బాగా డాన్స్‌లు వేసేది ఆ బేబీ షార్క్ సాంగ్‌కి. సో, అది గుర్తొచ్చింది మాకు. హోప్ ఎవ్రీవన్ లైక్ మై వీడియోస్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీ ఫ్యామిలీ వాళ్ళందరితో కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ అయితే ఎవరెవరు చూస్తున్నారో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ ఫర్ సపోర్టింగ్ మీ. బాయ్ బాయ్, టేక్ కేర్ అండి.